అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారు స్థిరత్వానికి, నమ్మకత్వానికి పెట్టిన పేరు. శుక్రగ్రహం పాలించే ఈ రాశివారిలో ఎంతో ఓర్పు, సహనముంటాయి. చాలా నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తారుగాని ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చుకోరు. ఎడ్లలాగే కష్టపడే తత్వం, పట్టుదల కలిగి ఉండే వృషభరాశివారికి తమ కుటుంబం, ఆస్తి అంటే ఎంతో మమకారం ఉంటుంది. నిజాయితీ, నిబద్ధత వీరిలో సహజంగా ఉండే లక్షణాలు. అందుకే ఈ రాశివారిని బంగారు గుండెలు కలిగిన మనుషులుగా అభివర్ణిస్తారు. వృషభరాశివారికి సంగీతం, కళలు, అందమైన వస్తువులు చాలా ఇష్టం. ఇది వారి అధిపతి గ్రహమైన శుక్రుని ప్రభావం. వీరు సుఖభోగాలను, మంచి ఆహారాన్ని, అందమైన వస్తువులను ఎంతగానో ఇష్టపడతారు. అయితే అదే సమయంలో కష్టం లేకుండా సుఖాలను కోరుకోరు. కష్టపడి సంపాదించుకుని ఆనందించడమే వీరి ఆశయం. ఎంతటి కష్టమైన పనినైనా నెమ్మదిగా, ఓపికగా చేసి పూర్తి చేయగల శక్తి, సామర్థ్యం వీరిలో ఉంటుంది. కొన్నిసార్లు మొండితనంతో మాట్లాడినా ఎదుటివారి పట్ల ప్రేమ, అభిమానం, సానుభూతి చూపించడంలో వృషభరాశివారికి ఎవరూ సాటరారు. వృషభరాశివారిని అందరూ నమ్ముతారు, ఆదర్శంగా తీసుకుంటారు. వీరిలోని నిజాయితీ, కష్టపడే గుణం, సహనశీలత చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా పడిపోకుండా నిలబడటమేగాని ఎదుటివారికి తమ బాధలను పంచుకోరు. స్నేహానికి విలువనిచ్చే వీరు తమ స్నేహితులకు, బంధువులకు ఎంతటి కష్టమైనా సరే అండగా నిలుస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆదా చేసే అలవాటు కలిగి ఉంటారు. అయినప్పటికీ అవసరమైన వారికి సహాయం చేయడంలో వెనుకాడరు. కుటుంబ విషయాల్లో ఎంతో బాధ్యతగా ఉంటూ వారికి అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటారు. వృషభరాశివారు ప్రేమ విషయంలో చాలా నిలకడగా ఉంటారు. ఒక్కసారి హృదయమిచ్చాక మాత్రం జీవితాంతం ఆ వ్యక్తికి విశ్వసనీయంగా ఉంటారు. వివాహ జీవితంలో నమ్మకమైన భాగస్వామిగా, కుటుంబానికి గొప్ప సంరక్షకులుగా ఉంటారు. గృహ నిర్వహణలో దిట్ట అయిన వృషభరాశివారు తమ ఇంటిని స్వర్గంలా తీర్చిదిద్దుతారు. తమ కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వృత్తిలో కూడా ఎప్పుడూ నిజాయితీగా, శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, కళా రంగాలలో వీరు ఎంతో రాణిస్తారు. భూమితత్వంగల ఈ వృషభరాశివారు ప్రకృతిని ప్రేమిస్తారు. భూమికి సంబంధించిన వ్యవహారాలలో సహజ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు సాధారణంగా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తారు కాబట్టి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్నిసార్లు మెడ, గొంతు సమస్యలు వీరిని వేధించవచ్చు. పూర్తిగా నమ్మిన వ్యక్తి ద్రోహం చేసినప్పుడు వృషభరాశివారు తీవ్రంగా బాధపడతారు. అయినప్పటికీ వారిలోని శక్తి, దృఢత్వం వల్ల ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని తిరిగి లేవగలుగుతారు. వీరి పట్టుదల, సహనం, నమ్మకత్వం ప్రతి ఒక్కరిచేత మెప్పించుకునే గుణాలు. అందుకే జ్యోతిష్యంలో వృషభరాశిని అత్యంత స్థిరమైన, నమ్మకమైన రాశిగా కొనియాడుతారు. వృషభరాశివారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 27వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశివారికి ఆదివారం కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. మీ మొండి స్వభావం వలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దుర్భాషలాడకుండా మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది. పెద్దల సలహాలను గౌరవించి వారి మాటలను పాటించడం ద్వారా కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వలన అనుబంధాలు బలపడతాయి. మీ బాధ్యతలను నిర్వహించడం ద్వారా ఇంట్లో మెప్పు పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ ఆదివారం జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పనిచేయడం వలన కండరాల ఒత్తిడి, నొప్పులు వచ్చే అవకాశముంది. ఎక్కువ శారీరక శ్రమను తగ్గించి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. తగినంత నీరు త్రాగడం, ప్రశాంతంగా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ చెడు అలవాట్లను సరిదిద్దుకోవడానికి ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. సహోద్యోగులతో, అధికారులతో వాక్పోరాటాలకు దూరంగా ఉండటం మంచిది. మీ పెండింగ్ పనులలో ఒకటి సాయంత్రం పూర్తవుతుంది. దీనివలన కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుండా సహనంతో పనిచేయడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రాధాన్యతలను నిర్ణయించుకొని దాని ప్రకారం పనులు చేయడం ద్వారా విజయాన్ని పొందవచ్చు.
ఆర్థిక విషయాలలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించడం మీకు మేలు చేస్తుంది. ఎటువంటి కొత్త పెట్టుబడులు చేయకుండా ఉండటం మంచిది. మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. అయితే కొత్త ఆర్థిక అవకాశాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలపై దృష్టి సారించడం మంచిది. ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి, లేకపోతే ఆర్థిక నష్టాలు జరిగే ప్రమాదముంది. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాములు, క్లయింట్లతో అపార్థాలు జరిగే అవకాశముంది. సహనంతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకపోవడం మంచిది. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త వహించండి. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పత్రాలను, డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోండి. సాయంత్రం కొన్ని వ్యాపార సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చదువుపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వలన చదువుపై మంచి ఫలితాలు పొందవచ్చు. పరీక్షలకు సంబంధించి కొంత ఆందోళన ఉండవచ్చు. కానీ సరైన ప్రణాళిక ద్వారా దానిని అధిగమించవచ్చు. అధ్యయన సమయాన్ని సక్రమంగా నిర్వహించుకోవడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. సహవిద్యార్థులతో కలిసి చదవడం వలన కొంత మేలు జరుగుతుంది. వివాహితులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. దుర్భాషలాడకుండా సున్నితంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వలన అనుబంధం మరింత గట్టిపడుతుంది. కుటుంబ బాధ్యతలను కలిసి నిర్వహించడం వలన సంబంధం మెరుగుపడుతుంది. ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం వలన ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ప్రేమికులకు ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటలు ప్రియమైన వ్యక్తిని బాధపెట్టే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకరి భావనలను ఒకరు గౌరవించడం వలన సంబంధం బలపడుతుంది. కలిసి సుఖదుఖాలను పంచుకోవడం వలన అనుబంధం మరింత దృఢపడుతుంది. సాయంత్రం కలిసి గడపడం వలన సంబంధంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఏప్రిల్ 28వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం వృషభరాశివారికి కుటుంబంలో మెరుగైన వాతావరణముంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంభాషణలు జరుగుతాయి. అయితే చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. పెద్దలను గౌరవించడం, వారి సలహాలను పాటించడం వలన కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబ సమస్యలను కలిసి చర్చించి పరిష్కరించుకోవడం వలన అనుబంధాలు మరింత దృఢపడతాయి. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. నిద్రలేమి సమస్య వలన మీ జీర్ణక్రియ పాడవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. పొట్టకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఆహారపు విషయంలో జాగ్రత్త వహించాలి. తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. సోమవారం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. గొప్ప కెరీర్ అవకాశాలు లభిస్తాయి. మీ ఉద్యోగంలో ఆధిపత్యం, గుర్తింపు పెరుగుతుంది. మీ సహోద్యోగులు, అధికారులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. మీకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించడం వలన అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే నిపుణులతో సంప్రదించడం మంచిది. ఆర్థిక విషయాలలో ఈ రోజు జాగ్రత్త అవసరం. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. భవిష్యత్తు కోసం దాచుకోవడాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. అయితే ఈ రోజు అనవసర ఖర్చులను తగ్గించాలి. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్లు, భాగస్వాములను పొందే అవకాశముంది. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నిపుణులతో సంప్రదించడం మంచిది. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాన్ని నడిపే విధానంలో కొన్ని మార్పులు చేయడం వలన లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ పనులకు సంబంధించి ప్రయోజనం లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు గమనించవలసిన విషయాలు ఉన్నాయి. కెరీర్కు సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు చదువులో దృష్టి పెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. ఉపాధ్యాయులు, మార్గదర్శకుల సలహాలను పాటించడం మీకు మేలు చేస్తుంది. పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహితులకు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కొత్తగా వివాహమైన జంటలు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఒకరి భావనలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వలన అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామిపై ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ చూపించడం వలన సంబంధం మరింత బలపడుతుంది. కలిసి నిర్ణయాలు తీసుకోవడం వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమికుల విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. మీ ప్రియమైన వ్యక్తితో అభిప్రాయభేదాలు రావచ్చు. సహనంతో, అవగాహనతో వ్యవహరించడం వలన అపార్థాలు తొలగిపోతాయి. ఒకరి భావనలను మరొకరు గౌరవించడం వలన అనుబంధం దృఢపడుతుంది.
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. నిజాయితీగా మీ భావాలను పంచుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది. ఏప్రిల్ 29వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం వృషభరాశివారికి కుటుంబంలో అనుకూలమైన వాతావరణముంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశముంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు మెరుగైన స్థితి ఉంటుంది. ఉదయం నుండి శారీరక శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అయితే చిన్న జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. తేలికపాటి వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తగినంత నీరు త్రాగడం వలన శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్తాయి. నిద్రను క్రమబద్ధం చేసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం, గుర్తింపు పెరుగుతాయి. సహోద్యోగులు, అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు, బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఇవి కెరీర్ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాలలో ఈ రోజు మంచి ఫలితాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే అవకాశముంది. ఆర్థిక స్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. కాబట్టి అవసరమైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన సమయం. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త క్లయింట్లు, భాగస్వాములను పొందవచ్చు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు. ప్రభుత్వ పని నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి. కొత్త మార్కెట్లను అన్వేషించడానికి అనుకూలమైన రోజు. విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలు ఉంటాయి. చదువుపై దృష్టి, ఆసక్తి పెరుగుతాయి. కీలక విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు, పెద్దల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ఇవి చదువులో ప్రగతికి దోహదం చేస్తాయి. వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామిపై ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఒకరి భావనలను మరొకరు అర్థం చేసుకోవడం వలన అనుబంధం మరింత దృఢపడుతుంది. కుటుంబ విషయాలలో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది. రొమాంటిక్ క్షణాలను గడపడానికి అనుకూలమైన రోజు. భవిష్యత్తు ప్రణాళికలను కలిసి చర్చించవచ్చు. ప్రేమికులకు ఈ రోజు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియమైన వ్యక్తితో మధురమైన క్షణాలను గడుపుతారు. ఒకరికొకరు మీ భావాలను తెలియజేయడం వలన అనుబంధం మరింత దృఢపడుతుంది. విలువైన సమయాన్ని కలిసి గడపడం వలన సంబంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త అనుభవాలను పంచుకోవడం వలన ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. వృషభరాశివారు చేసుకోవలసిన ముఖ్యమైన పరిహారాలు. వృషభరాశివారు ఆదివారం శివుని దర్శించి తెల్ల పుష్పాలతో అర్చించడం, ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన మొండి స్వభావం తగ్గుతుంది. గోధుమరంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. పేదవారికి అన్నదానం చేయడం వలన ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం దుర్భాషలాడే అలవాటును తగ్గిస్తుంది. సోమవారం శివాలయంలో పాలు, బిల్వపత్రాలతో అభిషేకం చేయించడం ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. తెల్లని వస్త్రాలు, పుష్పాలు శివునికి అర్పించడం జీర్ణకోశ సమస్యలకు మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది. ఓం చంద్రాయ నమః జపించడం వలన మానసిక ప్రశాంతత, అప్పుల సమస్యలను నివారిస్తాయి. మంగళవారం హనుమంతుడిని సింధూరంతో పూజించడం వలన ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఓం నమో భగవతే హనుమతే మంత్రజపం ఆరోగ్యాన్ని, శక్తిని పెంచుతుంది. శుక్రగ్రహం వృషభానికి అధిపతి కాబట్టి శుక్రస్తోత్రం పారాయణ, తెల్లని పుష్పాలు దానం చేయడం వలన శక్తి పెరుగుతుంది. శ్రీసూక్తం పారాయణ ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మహామృత్యుంజయ మంత్రజపం ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.